అధ్యక్ష, నేను ఇవాళ మాట్లాడాలనుకున్న పద్దులు ఒకటి సివిల్ సప్లైస్, తర్వాత ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్. రెండు కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వద్దే ఉన్నాయి. ముందుగా ఎక్కువ సివిల్ సప్లైస్ విషయంలో నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక్కటే క్లారిఫికేషన్ కోసం నేను మాట్లాడతా. గతంలో ఇదే శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆ రోజు మంత్రి గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రైస్ మిల్లర్స్ 53,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి గారు మాట్లాడుతూ 3,000 కోట్ల రూపాయల రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నాకు ఈ అంకెల గారడి ఏందో అర్థం కాలేదు. అప్పుడేమో 53,000 కోట్లు ఎట్లయితాయి, ఇప్పుడు 3,000 కోట్లు ఎట్లయితాయి, మధ్యలో జరిగిన మతలబ్ ఏందనేది కూడా అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంత్రి గారు రిప్లై ఇచ్చేటప్పుడు దీనికి క్లారిఫికేషన్ ఇవ్వవలసిందిగా కోరుతూ డైరెక్ట్గా ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ పద్దు మీద మాట్లాడదలుచుకున్నా. సార్, we all know water is always indispensable for life, be it for irrigation, be it for drinking water. మానవ పరిణామ క్రమమే నీటి నుండి పుట్టింది. కాబట్టి నీటిని మనిషికి లేకపోతే మిగతా ప్రాణులకు దూరంగా ఉంచే ప్రయత్నం ఎవరు చేయలేరు. గవర్నమెంట్ ప్రయారిటీ కూడా వాటర్ మీద ఉంటుంది. గత ప్రభుత్వం కూడా చేసింది అని చాలా చెప్పుకున్నారు. కానీ ఏమి జరిగింది, ఏం జరగలేదు అనేది ఒకసారి మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కొత్తగా బడ్జెట్ పద్దుల సందర్భంగా వచ్చిన సమాచారం మేరకు గవర్నమెంట్ ప్లాన్స్ టు క్రియేట్ 36 lakh acres ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ ద నెక్స్ట్ 5 years. దానికోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారు ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్లో అంటే 10,830 కోట్ల రూపాయలు. వీరు మంత్రి గారు చెప్పింది ఏంటంటే నియర్ కంప్లీషన్ ప్రాజెక్ట్స్, అంటే కంప్లీషన్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం అని చెప్పడం చాలా ప్రూడెంట్ ఐడియా కూడా. దాని అందరూ మనం సమర్థించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ గోదావరి బేసిన్లో 6 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఒకటి చిన్న కాళేశ్వరం, మోదికుంట వాగు, లోవర్ పెన్గంగా ఇంక్లూడింగ్ చనాకా కొరాట, ఎల్లంపల్లి, దేవాదుల అండ్ సీతారామ. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ 6 ప్రాజెక్ట్స్ ఎంత అంటే 3,040 కోట్ల రూపాయలతోటి 3,32,000 ఎకరాల ఆయకట్టు 3.32 lakh acres ఆఫ్ న్యూ ఆయకట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్కి వచ్చేవరకు దే హ్యావ్ ప్లాన్స్ టు కంప్లీట్ పెండింగ్ వర్క్స్ ఆఫ్ కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దిండి, AMRP, SLBC ప్రాజెక్ట్స్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4,367 crores టు క్రియేట్ అన్ న్యూ ఆయకట్ ఆఫ్ 2.53 lakh acres. అంటే టోటల్గా 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. కొత్తగా ఆయకట్టు స్థిరీకరిస్తాం, లేకపోతే కొత్తగా ఆయకట్టును దీనికి ఇరిగేషన్ అండ్ CID కిందకి తీసుకొస్తాం, కొత్తగా దానికి నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు లెక్క వేసుకుంటే 30 నుంచి 35 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి లేకపోతే కొత్తగా నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఇది జరిగితే ప్రభుత్వాన్ని మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉన్నది. గతంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు. ఎవరు? గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినామని. అయితే మినిస్టర్ గారు మాట్లాడుతూ దాని మీద ఖర్చు పెట్టింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద, గోదావరి రివర్ బేసిన్ కింద వచ్చే ఈ ప్రాజెక్టుకు 93,872 కోట్లు అంటే 94,000 కోట్ల రూపాయల పెండింగ్తో వీరు ఆయకట్టు ఎంత వచ్చిందంటే 98,590 ఎకరాలు, అంటే దాదాపు 1 కోటి రూపాయలు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి 1 కోటి రూపాయల ఖర్చు పెట్టినరు అనేది గణాంకాలు. మేం చెప్పేది ఏంటంటే గతంలో BRS అధికారంలో ఉన్నన్ని రోజులు పెద్ద కాళేశ్వరం, ఇప్పుడు కొత్తగా చిన్న కాళేశ్వరం అంటే ముక్తేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి వింటున్నాం. అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ కాళేశ్వరం పదం నుంచి మనం ఇంకా దూరం జరగలేకపోతున్నాం. దానికి
కారణం ఏందో కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్కి పోయినా నల్గొండ ఖమ్మం నాయకులే కనిపిస్తారు. మాకు ఒకటే రంది, ఉత్తర తెలంగాణలో రంది అంట భయం ఏంటంటే మొత్తం నల్గొండ ఖమ్మంకే నిధులు పోతే మరి మా వెనకబడ్డ ప్రాంతాల పరిస్థితి ఏంది అనేది మాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. అయితే దీని నుంచి కూడా ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద కేంద్రం నిన్ననే ఒక సమాచారం ఇచ్చింది రాజ్యసభలో మాట్లాడుతూ. యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ in a written statement on Monday told Rajya Sabha that 4.1 lakh hectares of irrigation potential was created so far under 11 ongoing medium and major and medium irrigation projects in Telangana under Pradhan Mantri Kisan Sinchai Yojana Accelerated Irrigation Benefit Program. Deentlo 2 major irrigation projects, evaithe Chinna Kaleshwaram, Kadem Gudem lift irrigation project along with 3 medium irrigation. Chanaka Korata, Chautpalli Hanumantareddy lift irrigation scheme and Modikunta Vaguku టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి ఇచ్చింది. ఈ 5 ప్రాజెక్టుల ఇరిగేషన్ పొటెన్షియల్ వచ్చేసి 45,000 హెక్టార్లు అని చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని మనం తీర్మానమే ప్రవేశపెట్టాం. ఇవాళనేమో రాజ్యసభలో లిఖితపూర్వకంగా వారు ఈ విషయాలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి. ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా. చాలా వెనుకబడ్డం. గతంలో మెదక్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్ళు వచ్చినాయి. అన్నీ మా కళ్ళ ముంగట కనిపించే నీళ్ళే అధ్యక్ష, మా ప్రాణహిత నీళ్ళే. గోదావరిలో నీళ్లు లేవని అందరికీ అర్థమయ్యే విషయమే. కొత్తగా నీళ్ళు వచ్చినాయి ఈ ప్రాంతాల కంటే మా కళ్ళ ముందు కనిపించే నీళ్ళే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించారు. మాకు తీరని అన్యాయం చేసిర్రు. మా నోటికాడి ముద్దను ఎత్తుకపోయినరు, మా కడుపు కొట్టినరు, మామూలు తీరని అన్యాయానికి గురి చేసినరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుందని అనుకుంటే మా సోదరులు ఎవరు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకునేవారు కాదు. ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరకయాతనకు గురి చేసి నోటికాడి ముద్దను ఎత్తుకపోయింది గత ప్రభుత్వం. ఈ ప్రాంతంలో చాలా వివక్షకు కూడా గురైనాం. వెనుకబడ్డ కుమ్రంభీ మాసువాద్ జిల్లా అధ్యక్ష, ఇక్కడ మా జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే చెనాకా కోరాటా పూర్తి చేయడానికి 350 కోట్లు కేటాయించాలని డిమాండ్ ఉన్నది. గతంలో 1400 కోట్లు ఖర్చు పెట్టినారు. చాలా మంచి విషయం, వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. అడా ప్రాజెక్టు పూర్తిగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ఇదే సభలో ఉన్నారు. ఆ రోజు వారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కొన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు మా ప్రాంతాన కట్టుకున్నాం. అవే మాకు ఇప్పుడు జీవనాధారం. అడా ప్రాజెక్టు కానివ్వండి, వట్టివాగు కానివ్వండి, ఇటు పిపి రావు ప్రాజెక్టు కానివ్వండి, మా ఫాదర్ పేరు మీదనే. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి, పిపి రావు ప్రాజెక్టు పరిస్థితి ఎంత అంటే 11,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఇవాళ 1100 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తలేదు. దాని మొత్తం సిల్ట్తో నిండిపోయింది. పూడిక తీయాలి, దాని కెనాల్స్ అన్నీ రిపేర్ చేయాలి. ఈ 20 సంవత్సరాల్లో 20 రూపాయల ఖర్చు కూడా పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా. గతంలో మనం ఎట్లయితే కట్టినామో అట్లనే ఉన్నది ఆ ప్రాజెక్టు. మా ఊరు మునిగిపోయింది, అలా మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి. కానీ కింది ప్రాంత రైతులకు కూడా న్యాయం జరగలేదు. ఇవాళ 16 కోట్ల రూపాయలతోటి ఈ పిపి రావు ప్రాజెక్ట్ ఏదైతే దయగాం మండలంలోని ఎర్రవాగు మీద కట్టినామో దాన్ని కూడా రిపేర్ చేయాలి, డీసిల్టింగ్ చేయాలి, కెనాల్ రెనోవేషన్ కూడా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాళేశ్వరం వల్ల నీళ్ళు ఎక్కడ వచ్చినాయో ఎక్కడ రాలేదో తెలియదు, కానీ 2 సంవత్సరాల క్రితం మనమందరం చూసినాం ఉపద్రవం. బ్యాక్ వాటర్స్ వలన మంచిర్యాల మొత్తం మునిగిపోయింది, చెన్నూరు మొత్తం మునిగిపోయింది, మంతనికి మొత్తం నీళ్ళు వచ్చినాయి. మా కుమ్రంభీ మాసువాద్ జిల్లాలో అయితే ప్రతి సంవత్సరం ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వలన తీరని పంట నష్టం. 5 సంవత్సరాల్లో పంట నష్టానికి ₹1 కూడా ఇవ్వలే ప్రభుత్వం. అటు ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు, ఇటు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. మాకు అన్ని విధాల నష్టం చేశారు. ఏమంటారు? నేను ఒక్కటే కోరుతున్నా మంత్రి గారిని, మీకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నది. ఇరిగేషన్ మంత్రి వర్యులకి గతంలో తుమిడేటి ప్రాంతానికి కూడా వచ్చిండ్రు, వారు అక్కడ సారాన్ని సమర్పించారు.
నీళ్లు తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అని ఎవరైనా చెప్తే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఈ సంవత్సరం ఇప్పటికే 300 టీఎంసీలు ఆ తుమ్మిడిహెట్టి వద్ద దగ్గర నుంచి కింద కాళేశ్వరం వరకు పోయినాయి. 300 టీఎంసీలు. ఒక సంవత్సరం అయితే 7 సంవత్సరాల క్రితం ఒక సంవత్సరం విపరీతంగా వరదలు వస్తే 3000 టీఎంసీల నీళ్లు కూడా అక్కడ ఉండే. ఎవరన్నా ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని అంటే కేవలం అది మోసపూరితమైన ఆలోచన తప్పించి దాంట్లో నిజాయితీ లేదు అని. నేను ఒకటే చెప్తున్నా, ఈసారి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం, ప్రాణహిత ప్రాజెక్టు కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న ప్రాజెక్టు గతంలో 150 కోట్లు పోయిన బడ్జెట్లో గత ప్రభుత్వం కేటాయించి 150 రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈసారి 248 కోట్లు 250 కోట్లు ఇచ్చిండ్రు, తప్పకుండా ఖర్చు పెట్టండి. కానీ దీంతో ఏ పని కూడా కాదు. మాకు వార్దా మీద అంటే కొంత ఎగువ ప్రాంతాన వార్దా నది మీద ప్రాజెక్ట్ అయినా కట్టవచ్చు, లేకపోతే తుమ్మిడిహెట్టి రెండింటికి ప్రత్యామ్నాయాల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వార్దా ప్రాజెక్టుకి అయితే 4500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మీరు గిట డిపిఆర్ గిట సబ్మిట్ చేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తే తప్పకుండా మేము 8 మంది శాసనసభ్యులం వస్తాం. ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద 60% నిధులు ఇప్పించే ఏర్పాటు కూడా మేము చేస్తామని తప్పకుండా ఎందుకంటే మారుమూల ప్రాంతం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇది లాస్ట్ కంక్లూడింగ్ ఒకటే వర్డ్ సార్. వెనుకబడ్డ కుమ్రంభి మాసిఫాబాద్ జిల్లా నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే. కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లం ఉన్నాము. అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు అంటున్నా అంటే గతంలో ఈ వివక్ష లేకుండే, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే మా మీద తీవ్రమైన వివక్ష. ఎందుకు మా మీద కక్ష కట్టినరో నాకు ఇంకా అర్థమవుతలేదు. కాబట్టి తప్పకుండా ఈ వివక్షను విడనాడాలే. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా పూర్గా ఉంది, దాని విషయంలో ఇంకోసారి మాట్లాడడానికి అవకాశం వస్తుంది. కానీ నిధులు ఒక్కటి మాత్రం నిజం నేను చెప్పేది, ఒకవేళ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి. మా మంత్రి గారు తప్పకుండా మేమందరం వస్తాం, దాని మీద సానుకూలంగా చర్చిద్దాం. ఒక అడుగు ముందుకేసి నేను కోరేది అంటే ప్రభుత్వాన్ని ఒక హౌస్ కమిటీ వేయండి, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం, అధ్యయనం కోసం, అసలు పరిష్కార మార్గాలను సూచించడానికి ఒక హౌస్ కమిటీ వేస్తే మా దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రాణహిత పరివాహక నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతం, ఖమ్మంలోని, మహబూబాబాద్లోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా పరిష్కార మార్గాలు సూచించడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ హౌస్ కమిటీ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అట్లనే ఒక్కటే లాస్ట్ మినిట్ సార్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా చాలా జటిలంగా తయారైనాయి. ఫారెస్ట్ మినిస్టర్ గారు ఇంతకుముందు ఇక్కడే ఉండే. మా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం రోడ్లకి 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేయక మా జిల్లాలో మొత్తం అటవీ ప్రాంతం, అన్నిటికీ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కావాలి. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ 12 కోట్ల నిధులు కూడా సర్దుబాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష.